హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3. సో స్టార్ట్ అయిపోయినాము. సాంబా నుంచి మేము జమ్మూ కూడా క్రాస్ అయినాము. మొత్తం డార్క్ ఉండే. సో ఇంకా వీడియో ఎందుకులే, అవుట్స్కట్స్ లైట్ వచ్చినాక చేద్దామని ఇప్పుడే చూడండి సన్సెట్ అవుతుంది. జమ్మూ క్రాస్ చేసినాము, కాట్రా రూట్లో ఉన్నాము. యాక్చువల్గా ఈ ఉదంపూర్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లైక్ డైరెక్ట్ సాంబా నుంచి ఉదంపూర్ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా కాట్రా మీదుగా వెళ్తుంది అనమాట. ఇది NH44. సో అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అది కొత్త రూటు ప్లస్ చీకటి ఉంది కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడము అనేసి ఇంకా మేము యాజ్ యూజువల్ రూట్లో వచ్చేసినాము. ఒక 50 కిలోమీటర్స్ వరకు వచ్చినాము. జమ్మూ అయితే క్రాస్ చేసినాము. నెక్స్ట్ కాట్రా వరకు వెళ్ళాము, బట్ అక్కడ కట్టు ఉంటుంది, ఆ కట్టు తీసుకొని ఉదంపూర్ సైడ్ వెళ్ళిపోతాము. సో మన బండి పరిస్థితి చూడండి ఇట్లా ఉంది. నైట్ బాగానే నిద్ర పట్టింది, బాగానే పడుకున్నాము. వీడియో కూడా ఆల్రెడీ ఒకటి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా శివ ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయినా, శివ ఫ్రెష్ అవుతున్నాడు. వన్స్ వాడు రెడీ అవ్వగానే ఇంకా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ఏదైనా మంచి స్పాట్ చూసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఏదైనా తింటాము. ఒకసారి చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్లు కడుతున్నారో ఇక్కడ. మామూలుగా లేవు ఒక్కొక్క బ్రిడ్జ్, ఎంత హైట్ ఉన్నాయో. ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ అయితే ఏమో, కానీ ఓపెన్ అయితే క్రేజీ, వెళ్ళిపోవచ్చు. చాలా ఇయర్స్ పడుతుంది. బాగుంది మార్నింగ్. జమ్మూలో కూడా అంతే, మొత్తం ఫ్లైఓవర్ వర్కే నడుస్తుంది. కొన్ని ఫ్లైఓవర్స్ ఓపెన్ చేశారు, కొన్ని ఏమో ఇంకా కన్స్ట్రక్షన్ ఫేస్లోనే ఉన్నాయి. చూడండి ఒక్కొక్క పిల్లర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈజీగా 5 floors బిల్డింగ్ అంత ఉన్నది ఒక్కొక్క బిల్డింగ్, ఒక్కొక్క పిల్లర్. బాబా, ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా మొత్తం కంప్లీట్గా హిల్లీ ఏరియా స్టార్ట్ అయిపోతుంది. ఘాట్ సెక్షన్. బన్ టోల్ ప్లాజా, బన్ అంట, BANN. ఈ ట్రిప్లో ఫస్ట్ టన్నెల్ అక్కడ చూడండి, నేషనల్ హైవే వెల్కమ్స్ యూ. ఆ బన్ టోల్ ప్లాజా క్రాస్ చేసిన 1 కిలోమీటర్లో ఒక 1/2 కిలోమీటర్ విత్ లైట్స్. అది క్రాస్ చేసిన ఒక 1 కిలోమీటర్కి మళ్ళీ సెకండ్ టన్నెల్ చూడండి. ఇంకా టన్నెల్స్ ఈరోజంతా, ఈ రోజు నుంచి టన్నెల్సే కంప్లీట్గా. ఈ టన్నెల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఇట్లా వెళ్ళిపోతున్నాం, కానీ టన్నెల్స్ లేకపోతే ఎన్నో రోడ్లు తిరిగి పోవాలి. ఇదిగోండి కంటిన్యూస్గా ఇక ఉంటూనే ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కాట్రా వైష్ణోదేవి మాత టెంపుల్ సైడ్ వెళ్తారు. ఇంకా మనము ఇటు సైడ్ వెళ్తున్నాం. మ్యాప్స్లో కూడా చూడడం కరెక్టే కదా, కాట్రా వెళ్తారు. ఇటు సైడ్ వస్తే ఉదంపూర్ వెళ్తాం అన్నమాట. మనము కొన్ని అన్వాంటెడ్ రీజన్స్ వల్ల వైష్ణోదేవి మాత టెంపుల్కి వెళ్ళట్లేదు, బట్ చాలామంది వెళ్ళే వాళ్ళను వెళ్తున్నారు. యూపీ నుంచి, MP నుంచి, రాజస్థాన్ నుంచి బస్సులు కట్టుకొని చాలామంది నైట్ టెంపుల్ దగ్గర ఆగినాం కదా, అక్కడ మొత్తం వాళ్ళే వైష్ణోదేవి మాత దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. ట్రెక్కింగ్ ఇదంతా ఉంటుంది. చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తే ఉదంపూర్ ఇంకా మనకు 39 కిలోమీటర్లు ఉంది చూడండి. కాట్రా లెఫ్ట్, ఇక్కడ నుంచి కాట్రా వెళ్ళే వాళ్ళు
చాలా 20 కిలోమీటర్లు ఉంది. లేవ్ చూడండి 677 కిలోమీటర్లు ఉంది. శివ వెళ్ళాడు క్యాష్ డ్రా చేసుకురావడానికి. ఇక్కడ ఆగినాను చూడండి. ఉదంపూర్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి ల్యాండ్ పొలాలు చూడండి ఎట్లా ఉన్నాయో. మన అరకులో ఉంటాయి కదా, స్టెప్ 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 అట్లా ఉన్నాయి. క్రేజీ ఉన్నది అసలు పొలాలు ఇవన్నీ. హైవే కూడా, ఫ్యూయల్ కూడా ఉంది. ఫ్యూయల్ దొరుకుతుందో లేదో అనుకోవద్దు మీరు, ఫుల్ ఫ్యూయల్. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదంతా ఉదంపూర్ సిటీ చూడండి. ఇంకా మనకి సిటీలో ఏం పనిలేదు కాబట్టి స్ట్రైట్ శ్రీనగర్. శ్రీనగర్ ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి మొత్తం చూడండి ఎట్లా ఉందో సిటీ. ప్రాపర్గా ఇట్లా ఒక కొండకు మొత్తం అరుచుకొని ఉంది. చూడండి అసలు మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది. ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఆ రోడ్డే బ్లాక్ చేసి ఇటు సైడ్కి డైవర్ట్ చేసారు మమ్మల్ని. ఇంకా క్లియరెన్స్ అమ్మనే అవ్వలేదు చేస్తున్నారు. ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా రైనీలో చాలా దారుణంగా ఉంటుంది. బండి బాగా రేవ్ చేయాల్సి వస్తుంది, తెలిసి కదా. ఇక మనం చిన్న చిన్నగా ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతూ ఉంటాం. సో రేవ్ చేసే పోనిస్తున్నా, ఎందుకు తలకాయ నొప్పి అని. అంటే అంత ఓవర్ రేవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనకు కావాల్సిన పికప్ ప్రకారం మ్యాక్సిమం 5th గేర్ వరకు సరిపోతుంది. ఇంకా మంచిగా మనం కంట్రోలబుల్ అంటే 6th వరకు కూడా వెళ్ళొచ్చు. చూడండి ముందు చెనన్ నాష్రీ టన్నల్ వే, ఈ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఎంత స్పీడ్ మెన్షన్ చేస్తే అంతే స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఎక్కువ తక్కువ చేయొద్దు. మనకి పెద్ద ఇబ్బంది అవుతుంది మనకి. ఎంత 50 అన్నాడు కదా, సో 50 పెట్టేస్తాం అంతే. చూసారా ఎలా ఉందో కంప్లీట్గా. వావ్, మధ్యలో ఎల్లో లైన్స్ ఉన్నాయి. ఇది లైక్ 2 వే అన్నమాట. సింగిల్ టన్నెల్ ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇంకో టన్నెల్ వేస్తారు, 1 వే చేసేస్తారు. ఇది ఒక ఇటు పోయే వాళ్ళు ఆ టన్నెల్కి వచ్చే వాళ్ళు అట్లా చేస్తారు. ప్రజెంట్ అయితే ఇది నాకు తెలిసి చాలా సంవత్సరాలు అవుతున్నట్టుంది ఇది వేసి కూడా. శ్యామప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఉదంపూర్ తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ క్రాస్ చేసిన ఒక 1.5 కిలోమీటర్ తర్వాతనే మనకి టన్నెల్. ఫ్రెండ్స్ ఇప్పటికీ 8 కిలోమీటర్లు వచ్చినాము. 8 కిలోమీటర్లు టన్నెలే ఉంది, ఇంకా మేము బయటికి కూడా రాలేదు. సో చూడండి అక్కడక్కడ లైక్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. ఏమైనా యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఉండడానికి, ఎస్కేప్ అవ్వడానికి లిఫ్ట్లు కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, లేదంటే SOS బటన్స్ అవి కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ వెళ్ళేవి కాల్ చేసుకోవచ్చు అనమాట. కాల్ చేస్తే సపోర్ట్ వస్తుంది. మరి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడైతే కొంచెం గ్యాపే ఉంది కార్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి. కార్ పెట్టుకునేంత ఎక్స్ట్రా, ఒకవేళ ఏదైనా కారు పంక్చర్ అయ్యి ఆగిపోతే అటు రైట్ తీసుకొని ఆగిపోవచ్చు, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అట్లా పక్కకు పెట్టేయచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసారు. రోడ్డు కూడా లోపల కూడా చాలా బాగుంది. ఫుట్పాత్ కూడా ఉంది. హైలైట్ ఏంటంటే ఫుట్పాత్ అనేది నాకు తెలిసి వర్కర్స్ తిరగడానికి, లేదంటే వేరే ఏదైనా వర్క్ నడిచేటప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వేసుకున్నారు. బాగుంది. 50 స్పీడ్ కానీ ఇంకా 60 మెయింటైన్ చేస్తున్నాము.
ఇక ముందర ఎట్లా పోతే అట్లనే పోతున్నాము. మళ్ళీ వెనకలో సావ కొడతారు హారన్లు కొట్టి. ఈ ఇంటర్నేషనల్ టనెల్స్ ఉంటాయి కదా, సేమ్ అదే ఫీల్ ఉంది. పైన లైట్స్ ఇది అసలు బాబా. ఎస్, బయటికి వచ్చేసినాం. కరెక్ట్గా 9 కిలోమీటర్లు వచ్చినాం. టన్నెలు వాళ్ళకి వచ్చే వాళ్ళకు ఒక టన్నెలు, వెళ్ళే వాళ్ళకు ఒక టన్నెలు. కానీ ఈ టన్నెలు అంత ఫినిష్డ్ స్టేట్లో లేదు. ఓకే, ఇది 1 వే, ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మరి అంత పెద్ద టన్నెల్ ఏం కాదు నాకు తెలిసినంత వరకు. చిన్న టన్నెల్స్ ఉంటాయి. ఇంకొకటి ఉంటుంది క్వాజీగండి టన్నెల్, అది మాత్రం 10 కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా. అది బిగ్గెస్ట్ అనమాట. తర్వాత అటల్ టన్నెల్. బాబా, కింద చూడండి రివర్, స్లోగా వెళ్దాం. అక్కడ చూడండి వాటర్. స్ట్రైట్గా వెళ్తేనేమో వేరే సైడ్ వెళ్తున్నాము, లోకల్ విలేజెస్. రైట్కి ఉంటేనేమో శ్రీనగర్ 135 కిలోమీటర్స్, బనిహాల్ 40 కిలోమీటర్స్. ఇక్కడ ముందర ఒక టన్నెల్ ఉంది కదా, ఈ టన్నెల్ కూడా చూడండి అసలు ఎలా చేశాడు డిజైన్. పైనుంచి ల్యాండ్ స్లైడ్ అవుతుందని ఆ టన్నెల్ కూడా ఇట్లా స్లైడింగ్ ఫార్మాట్లో పెట్టిండు. ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట, కిందికి వచ్చేస్తుంది టన్నెల్ డ్యామేజ్ అవ్వకుండా. ఇది 2 వే, సారీ, అటు సైడ్ టన్నెల్ వర్క్ నడుస్తుంది. నాకు తెలిసి లాస్ట్ టైం టన్నెల్లో కొంతమంది ఇరుక్కుపోయారు కదా, ఇదే టన్నెల్ కరెక్టే. చూడండి ఇది 2 వే, అది ఫినిష్ అయినాక 1 వే చేస్తారు. చూడండి ఇది ఓపెన్ టన్నెల్ అనమాట. ఇలా ఉంటుంది, మన స్లాబ్ రూఫ్ ఫార్మాట్లో ఉంటుంది. రేకులు వేస్తాం కదా, ఇట్లా ఉంటుంది, ఇంక్లైన్గా ఉంటుంది. సో ఇంకా పైనుంచి స్నో ఏమైనా వచ్చినా కానీ, అవలాంచ్ ఎఫెక్ట్ ఏమైనా జరిగినా కానీ చక్కగా జారి లోపల పడిపోతాయి లోయ, అంతే. ఇక ఈ టన్నెల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక చూడండి, ఇక్కడ నుంచి బనిహాల్ 38, అనంతనాగ్ 76, శ్రీనగర్ 135. గుల్మర్గ్ పోవచ్చు, పెహల్గాం పోవచ్చు. రీసెంట్గా తెలుసు కదా ఆయనవి. సో అటు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ శ్రీనగర్ హైవే కాకుండా కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వాటి కోసం డెడికేటెడ్గా ఉంటారు కదా వెళ్ళాలి అనుకునే వాళ్ళు. ఓన్లీ కాశ్మీర్ ఎక్స్ప్లోర్ చేయాలి అని వచ్చినప్పుడు ఇవి మంచిగా ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లదాఖ్తో పెట్టుకోవద్దు కాశ్మీర్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు, అసలు టైం సరిపోదు. ఇక్కడ చూడండి, ఒక కొంచెం డిస్టెన్స్ నుంచి 2 వేనే ఉంది. ఎదురు వస్తున్నాయి వెహికల్స్, చాలా డేంజర్గా వస్తున్నాయి. రోడ్డు కూడా మరి అంత వెడల్పుగా లేదు, కంజెస్టెడే ఉంది. చింటూ వింటూ వాటర్ ఫాల్. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి అయ్యా, ఆ గ్రీనరీ చూడండి. ఇక్కడ వర్షమే లేదు ఇప్పుడు, ఎండాకాలంలో. ఇక్కడ ఎప్పుడు గ్రీనరీ ఉందట, ఎప్పుడు ఉంటుందట. లోకల్స్తో మాట్లాడితే చెప్పారు. చిన్నప్పుడు హైడీ కార్టూన్లో ఉంటాయి కదా మొత్తం మౌంటైన్స్, ఇవే మౌంటైన్స్. కాశ్మీరే, అది కూడా కాశ్మీర్ గెటపే ఉంటాడు హైడీ వాళ్ళ తాత పీటర్, నా ఫ్రెండ్ పీటర్. అంతా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా సీనిక్ చాలా బాగుంటుంది. రోడ్డే కొంచెం ఇదిగా ఉంది. క్వాజీగండి వరకు ఇలాగే ఉంటుంది, తర్వాత నార్మల్ అవుతుంది. 2 వే అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. 1 వే అవుతుంది ఈ 2 వే పోయి. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఆగినాము. ఇంకా క్వాజీగండి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. అసలుకి కింద చూడండి ఒక చిన్న రివర్ ఒకటి పోతుంది. అసలు వాటర్ లేవు, బట్ చూడడానికి చూడండి ఎలా క్రేజీ ఉంది అసలు.
నుంచి రైట్ తీసుకుంటే బనిహాల్ వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్తే శ్రీనగర్. కానీ మన దాంట్లో కూర్చోడానికి స్కోపే లేదు, చిన్న పాప ఉంది. సో గైస్ ఇదన్నమాట బనిహాల్. అక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రక్స్ ఉన్నాయి కదా, నో ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు. సో వాళ్ళందరూ ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని వన్స్ నైట్ అరౌండ్ 8-9కి అట్లా వాళ్ళని ఎలో చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కార్లు అంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ అమర్నాథ్జీ యాత్ర నడుస్తుంది. సో 3 o'clock తర్వాత ఎవరిని ఎలో చేయలేదు. ఎదురుగా ఏదైతే మౌంటైన్ కనిపిస్తుందో ఆ మౌంటైన్ లోపల నుంచే ఒక టన్నెల్ ఉంటుంది అన్నమాట. అది క్వాజిగండ్ టన్నెల్. ఆ టన్నెల్ దాటినామంటే కొంచెం ప్రాపర్ శ్రీనగర్ అటువైపు వెళ్ళినట్టే. లుక్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఇక్కడున్న ఇవన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. సో వాళ్ళందరిని అక్కడ పెట్టిరనమాట. 3 o'clock తర్వాత ఎవరిని ఎలో చేయలేదు. లాస్ట్ టైం సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా. యాన్యువల్ పాస్ తోటే కట్ అయిపోయింది ఇక్కడ. ఇదే లాస్ట్ అనుకుంటా టోల్ గేట్. బనిహాల్ క్వాజిగండ్ టన్నెల్ ఇది. ఇక్కడ నుంచి ఇక మనం వెళ్ళడమే. ఇది నాకు తెలిసి ఒక ఈజీగా ఇది అయితే 9 kilometers ఉంటుంది. ఇప్పుడు 578 ఉంది మన కార్లో రీడింగ్. లెట్స్ సీ ఎంత అవుతుందో చూద్దాము. ఇప్పటికి 5 kilometers వచ్చినాము. అసలు మామూలుగా లేదు. ఇది 1 వేనే. పెద్ద వెహికల్స్ కూడా ఏం లేవు, ఫ్లోటింగ్ లేదు, ఏమీ లేదు. ఎక్కడో ఒక వెహికల్ 1 kilometerకి ఒక వెహికల్ ఉంది. ఇక్కడ చూడండి టన్నెల్లో మనకి ఆక్సిజన్ పంప్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలాగే ఏమైనా ప్రమాదాలు అవి ఇవి జరిగినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి కూడా ఇట్లా రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా SOS ఉన్నాయి, కొన్ని లిఫ్ట్లు కూడా ఉన్నట్టున్నాయి. ఏదో వాళ్ళు మెయింటెనెన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు రావడానికి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఇదంతా అనుకుంటా. బట్ ఇక్కడ కొంచెం ఆక్సిజన్ అయితే తక్కువనే అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఒక మౌంటైన్ ఇక్కడ చూడండి లోపలికి ఎంత స్పేస్ ఉందో. అట్లా రూమ్స్ ఉంటాయన్నమాట జస్ట్ సర్వైవ్ అవ్వడానికి వాళ్ళు వచ్చేంత వరకు. ఇక్కడ కొంచెం ఆక్సిజన్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అక్కడ చూడండి ఫ్యాన్, ఇక్కడ లెఫ్ట్కి ఒకటి రైట్ సైడ్కి ఒకటి. లోపల ఉన్న ఈ బయటికి పంప్ చేస్తాయి, బయట ఉన్న ఎయిర్ లోపలికి పంప్ చేస్తుంది, ఫ్రెష్ ఎయిర్. సో దట్ కొంచెం ప్రాబ్లం అనేది ఉండకుండా. యూజువల్గా ఇక్కడ ఆక్సిజన్ అనేది లిమిటెడ్ ఉంటుంది. మన అందులో ఇట్లాంటి టన్నెల్స్లోకి వచ్చినప్పుడు ఇంకా ఉండదు ఆక్సిజన్. సో ఖచ్చితంగా ఇదైతే కావాలి. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 ఉంది, బట్ మనమైతే 60 పోతున్నాము. 60 పోతున్నారు, అందరు 70-80 పోతున్నారు. బట్ అది మనకు అంత సేమ్ డిస్టెన్స్ కాదు కాబట్టి వీఆర్ క్రూజింగ్ 60. చూడండి ఫైనల్గా వచ్చేసినాము ఎండ్ పాయింట్కి. మొత్తం 8.5 kilometers, అంటే 9 kilometers వేసుకోండి. 9 kilometers వచ్చింది క్వాజిగండ్ టన్నెల్. ఆ టన్నెల్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీనగర్ ఒక 70 kilometers ఉంది. ఆకలేస్తుంది. ప్లస్ ఎట్లాగో బాగుండదు ఫుడ్. టీ తాగినాము అరౌండ్ 8 o'clockకి. ఇప్పుడు టైము 10:20 అవుతుంది. సో అందుకే ఆగి ఇక్కడ మంచిగా ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. వాడు తింటున్నాడు శివగాడు. సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, CRPF. ఇంకా వాళ్ళు పర్లేదు చేసుకోండి, ప్రశాంతంగా చేసుకొని తిని వెళ్ళండి. మన అన్నం ఏమైనా తినాలనిపిస్తుందా చెప్పండి, మాది ఫుడ్ వస్తుంది మంచిగా. దాంట్లో రోటీ, రైస్ ఇవన్నీ వస్తాయి, తిని వెళ్ళండి. ఒక 11:30 అట్లా వస్తుంది అని చెప్పాడు. చాలా మంచిగా ఉంటారు వీళ్ళు, సపోర్టివ్గా ఉంటారు ఆర్మీ. అది తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే.